20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. బాత్రూమ్లలో మనం వాడే సోప్, షాంపూ, హెయిర్ కలర్ ఇవన్నీ కూడా డేంజర్ అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. టూత్ పేస్ట్ కూడా చాలా డేంజరస్ అని వింటున్నాం. నెవర్ కీప్ ఏ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇన్ ద హోమ్. ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటుంది, చిన్నపిల్లలు తింటారు. అది ఒక కేస్ జరిగింది. ఒక 30 ml తీసుకున్న తర్వాత ఆ బాబుకి ఫిట్స్ వచ్చింది అండి. మై గాడ్. కుండ బిర్యానీలో కర్రీలో ఇంత ఫుడ్ కలర్ వేస్తాం కదా, తినేస్తే ఏమైపోతుందిలే అనుకుంటారు. ద కలర్ కి చెక్ చేసాము, ఇట్ ఈస్ 98% లెడ్ ఉంది. అడోలసెంట్ బాయ్ 14 years దాకా ఉన్నాడు. హీ స్టార్టెడ్ ఫెయిలింగ్ ఇన్ హిస్ క్లాస్. ఏమైంది, ఆయన ఇల్లు మార్చారు బికాస్ ఆఫ్ ద లెడ్ లెవెల్స్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్రెష్ పెయింట్స్. మొత్తం ఆయనకి మొద్దుగా అయిపోయాడు బికాస్ ఆఫ్ పార్కిన్సనిజం. సార్ ఒకసారి సెట్ అయిపోయాక బాడీలో వచ్చేసాక హౌ కెన్ యూ రివర్స్ ఇట్? ఇస్ ఇట్ పాసిబుల్? వీ వేర్ ఏబుల్ టు డూ ఫర్ సమ్ కేసెస్. అంటే ఎంతవరకు సార్ బాగా షేక్ ఉన్నది? షేక్ అయితే దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్ అండి. ఒక 5 days లో ఫిక్స్ చేస్తాము. వెన్ ఇట్ కమ్స్ టు న్యూరో డిజనరేషన్, లోపల ప్రాబ్లం ఉంది కదా, వీ వర్క్ ఆన్ సమ్. ఒక ఆటిజం చైల్డ్ మదర్ తో మాట్లాడాను. స్కూల్లో మిగతా ప్లేసెస్ లో అందరితో బాగుంటున్నాడు, మదర్ తో మాత్రం చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పర్టిక్యులర్ కేస్ గురించి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ హిస్ ఇంటెస్టైన్స్. కాఫీ ఆర్ ఈ టేక్ సమ్ చాక్లెట్, హైపర్ అయిపోతాడు. సో వీ వర్క్డ్ ఆన్ ఏ ప్రోటోకాల్ కాల్డ్. దానిలో ఏం చేస్తారు? దానిలో మేమైతే మనం ఏదో క్రీమ్ రాసుకున్నాం, మాయిశ్చరైజింగ్ లోషన్, క్రీమే కదా అని దాంతో అన్నం తిన్నాం. ఏం జరుగుతుంది సార్? పెట్రోలియం కెమికల్స్ ఉన్నాయి దానిలో. బీ కేర్ఫుల్ విత్ దట్. సో పెట్రోలియం జెల్లీ యాక్చువల్లీ ఇస్ బ్యాడ్, బట్ అది అమ్ముతారు కదా సార్. దట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. వాట్ నైట్ మెంటర్ టోల్డ్ మీ టు లుక్ ఇంటూ దట్. Put some plants in the house. ప్లాంట్స్ వేస్తే బెస్ట్ అండి. క్రోటన్ ఏం చేస్తారు సార్? మొక్కలు పెడితే వాళ్ళు అది ఏమైనా ఉంటది కదా, దే అబ్జర్వ్ దట్ అండ్ దే రీప్లేస్ దట్ పర్టిక్యులర్. సో చాలా మంది ఇళ్లలో మొక్కలు తొందరగా చచ్చిపోతాయి. కారణం ఏంటి? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ టాక్సిన్స్ వల్లే? సో ఎవరైనా మొక్క పెట్టి తొందరగా అది క్షీణించి చచ్చిపోయి, అంటే ఇండోర్ ప్లాంట్ ఇది మేము క్లినిక్ లో కూడా పెడుతున్నాము. ఆల్ ఆక్సిజన్ plants as such, but they absorb some things like that. Okay, well, great sir. Sir, I always wonder, మనం మామూలుగా ఈ బాత్రూమ్ కడిగే సబ్స్టెన్సెస్ అవి ఉన్నప్పుడు హై కెమికల్స్, దాన్ని తొక్కద్దు అంటారు. డోంట్ స్టాంప్ అండ్ వాక్ ఆన్ ఇట్ బికాజ్ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ యువర్ బాడీ. డస్ ఇట్ రియల్లీ ట్రావెల్? ప్రేక్షక్ కంపల్సరీ అండి. ఎప్పుడైనా పెడితే ఎనీ కెమికల్స్, ఈవెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ డిష్ వాష్కి క్లీన్జింగ్ చేస్తున్నాం కదా, వెరీ కామన్లీ మిస్డ్ అనమాట. మనము వాట్ ఎవర్ కెమికల్స్ యూస్ చేస్తున్నామో, యూజ్ ఏ రబ్బర్ గ్లోవ్ ఆర్ ఏ డిటెక్స్ గ్లోవ్, దెన్ యూజ్ చేయండి. ఐ విల్ గివ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు స్కిన్ మీద పెడితే లోపల బాడీలో ఎట్లా వెళ్తుంది, మీరు ఎల్లిపాయ క్రష్ చేసి కొద్దిగా కట్ చేసేసి ఆ పాదాలకి కొద్దిగా రబ్ చేయండి. అక్కడ 2-3 minutes తర్వాత నోట్ నుంచి మీకు స్మెల్ వస్తుంది, ఎల్లిపాయ స్మెల్. అవునండి, బికాస్ ఇట్ హ్యాస్ క్రాస్ ఫ్రమ్ దేర్, ఇట్ హ్యాస్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇన్ టు ద బాడీ ఆల్ దీస్ కెమికల్స్. ఇంతకుముందు ఏమనుకున్నాము, అరే స్కిన్ కే పెడుతున్నాం కదా. స్కిన్ ఇట్ ఈస్ నాట్ ఏ టోటల్ బ్యారియర్, ఇట్ ఈస్ ఎంట్రీ పాయింట్. అదే కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నౌ. మేమైతే ఎక్కడ వర్కౌట్ చేసామంటే కొన్ని కేసెస్లో వీ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ అండి. దే ఆర్ డూయింగ్ సో వెల్. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ సంథింగ్, బికాస్ ఇక్కడ మెడిసిన్లో కూడా యూ హ్యావ్ టు బీ డిటెక్టివ్. ఐ ఆస్ పీపుల్ టు గెట్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఫ్రిడ్జ్. ఐ ఆస్ దెమ్ గిజర్ ఏం యూస్ చేస్తున్నాను. సో ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ లాంగ్ అవర్స్ ఇన్ ద గిజర్, హాట్ వాటర్లో షవర్స్ తీసుకున్నారు, డూ ఇట్ ఫర్ 1 minute or 2 minutes. ఇఫ్ ది లాంగ్ ప్రాసెస్ నుంచి ఆ కెమికల్స్ ఉన్నాయి కదా, అది కూడా బాడీలో వెళ్తుంది. హాట్ వాటర్ పెట్టిన తర్వాత ఈ స్కిన్ కి వేజో డైలిటేషన్ వస్తుంది, అంటే ఓపెన్ అవుతాయి పోర్స్. ఓపెన్ అయితే మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు కూడా అదే చేస్తారు. ఓపెన్ అయితే ఆ అన్ని ఫ్యూమ్స్ ఉన్నాయి కదా మొత్తం లోపల. ఏం ఫ్యూమ్స్ ఉంటాయి సార్ బాత్రూమ్? క్లోరోఫామ్ కూడా ఉంటుంది దానిలో. Chloroform, because you have got chlorine in the water, it has got chloroform, carbon tetrachloride, all these organic solvents are there. ఈ వాటర్ మనము whatever we are shower చేస్తున్నామో, we are not, most of us we don't use that filter. Inorganic solvents sir, organic or both andi? Okay, both andi. And because of that heat and all that, it makes more toxic.
ఓకే, సో అందుకనే ఒక పావు గంట మనం అక్కడ కూర్చుంటే You are spoiling your health. చేసి లాంగ్ బాత్ You are spoiling your health. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని There is a study actually that is also causing some bigger disasters. ఇప్పుడు ఇంపెండింగ్ డిజాస్టర్స్ వచ్చేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ హెల్దీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, పీపుల్ స్టార్ట్ టేకింగ్ ఆల్ థింగ్స్, దే ఆర్ యూజింగ్ ద రైట్ ఆయిల్, దే ఆర్ యూజింగ్ వర్కింగ్ ఆల్ దట్. బట్ ఇన్ని చిన్న చిన్న స్మాల్ థింగ్స్ ఉన్నాయి. ఇఫ్ వీ ఆర్ ఏబుల్ టు లుక్ అట్ థింగ్స్, విల్ నాట్ బి దట్ పువర్ నేషన్ రైట్ రిగార్డింగ్ హెల్త్. సో సార్, మీరు బాత్రూమ్లలో మనం వాడే సోప్, షాంపూ, మనం వాడే మామూలుగా వన్స్ మంత్ వాడే హెయిర్ కలర్, ఇవన్నీ కూడా డేంజర్ అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. సో టూత్ పేస్ట్ కూడా చాలా డేంజరస్ అని వింటున్నాం. టూత్ పేస్ట్ లో ఒకటే, ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ విత్ ద ఫ్యామిలీస్ అన్నమాట. ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ లెస్ దెన్ 10 years old, నెవర్ కీప్ ఏ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇన్ ద హోమ్. ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటుంది, చిన్నపిల్లలు తింటారు అది పేస్ట్, దే స్టార్ట్ స్వాలోయింగ్ ఇట్, మంచి టేస్ట్ ఉంటుంది, దే స్టార్ట్ డూయింగ్ ఇట్. సిమిలర్లీ విత్ లిస్ట్రైన్ మౌత్ వాష్ అని ఉంటుంది. లిస్ట్రైన్ మౌత్ వాష్కి ఆర్ ఎనీ అదర్ మౌత్ వాష్కి ఇట్ హ్యాస్ గాట్ సంథింగ్ లైక్ హై ఒక ఇది ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది, ఇథైల్ ప్రొపైల్ ఆల్కహాల్ అని ఉంటుంది. దెర్ ఈస్ సంథింగ్స్ అలాంగ్ విత్ దట్. సో మౌత్ వాష్ ఈజ్ మెంట్, మౌత్లో తీసుకొని రిన్స్ చేసుకొని ఉమ్మేసేయాలి, పారేయాలి. పిల్లలు ఏం చేస్తారు, తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ టఫ్ థింగ్ టు హ్యాండిల్. ఒక కేస్ జరిగింది, ఒక 30 ml తీసుకున్న తర్వాత ఆ బాబుకి ఫిట్స్ వచ్చింది అండి. మై గాడ్, 30 ml వాళ్ళు ఇంజెస్ట్ చేసేసుకున్నారు. 30 ml ఇంజెస్ట్ చేస్తున్నాడు. వీ కుడ్ నాట్ ఫైండ్ వాట్ ఈస్ ద కాజ్. దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ అట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెండ్. బికాస్ దిస్ ఇస్ ద థింగ్స్ యాజ్ ఏ టాక్సికాలజిస్ట్, యాజ్ ఎ డాక్టర్, వీ డోంట్ ఫైండ్ సింపుల్ దిస్ పర్టికులర్ థింగ్స్. We had to probe things properly. This is, I was giving example of a scientist couple. Babuki kuda autism gurinchi problem undi, and they checked their lead levels in the body. High levels of the child undedi. I convinced my other parents ki you also get the blood lead levels. So blood levels were more than 50. Babuki 100 undi. Oh, scientist people unnaru, they are very good people. But when we found ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఫుడ్లో కలర్ వేస్తున్నారు, తర్వాత దేర్ బోర్వెల్ వాటర్లో కూడా దేర్ వాజ్ అ మిక్సప్ ఉండేది. సో దిస్ వాజ్ ద వీ వర్ ఏబుల్ టు సీ ద కాజ్ కి ఎస్ దిస్ ఇస్ వాట్ ఈస్ కాజింగ్ దట్ హై లెవెల్స్ ఆఫ్ లెడ్. సార్, మనకి చాలా మంది అనుకోరు, ఇంత పెద్ద కుండ బిర్యానీలో కర్రీలో ఇంత ఫుడ్ కలర్ వేస్తాం కదా, తినేస్తే ఏమైపోతుందిలే అనుకుంటారు. బట్ ఇట్ కాజెస్ సో మచ్ ఆఫ్ డేంజర్. వీ హ్యావ్ చెక్డ్ ఇట్ అమ్మా, ద కలర్ కి చెక్ చేసాము. ఇట్ ఈస్ 98% లెడ్ ఉంది దానిలో. లెడ్ శాతం మన బాడీలో ఏం అస్సలు ఉండొద్దు అని అమెరికాలో నడుస్తుంది. దేర్ షుడ్ 0 రెడ్ లెవెల్స్ ఉండాలి చెప్తున్నారు. ఇక్కడ మనం 150 లెవెల్కి కూడా నార్మల్ అని వీఆర్ గివింగ్ ఏ క్లియరెన్స్. ఇట్స్ స్లైట్లీ ఏ డిఫికల్ట్ థింగ్ అండి. బికాస్ దిస్ ప్రాబ్లమ్స్ చిన్నగా కనిపిస్తాయి, బట్ మనకి ఎక్కడి నుంచి ఐ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగైన్ ఏ అడోలసెంట్ బాయ్. అంటే వాడు 14 years దాకా ఉన్నాడు, అండ్ హీ వాస్ gold medalist, first వస్తున్నాడు. He started failing in his class. The thing, the parents came to us because he has got some ADHD and all that. దాని గురించి మేము దానికి ఎక్స్ప్లోర్ చేసాము. ఏమైంది, ఆయన ఇల్లు మార్చారు 1 year బ్యాక్. ఇల్లు మార్చితే వాటర్ వస్తుంది ఒక దాని నుంచి. ఆ వాటర్ వాజ్ ఏ ఇష్యూ, అది పెట్టుకున్నాం మేము. ఆ తర్వాత కొత్త ఇంట్లో అంటే మీరు అంత ప్రోబ్ చేసి తెలుసుకుంటారా సార్ వాళ్ళ ఇంట్లో పరిసరాల్లో వాట్ ఆర్ దే డూయింగ్? లేదు, మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ విత్ ఎ వెరీ sophisticated, they are knowledgeable parents. They reach us, they are looking for answers. ఇది వస్తుంది, ఎందుకు వచ్చింది. సో దిస్ కేస్ లో we picked up because of the lead levels coming from the fresh paints. మొత్తం ఆయనకి మొద్దుగా అయిపోయాడు because of ingesting that things and all that. Before that he was a highest scorer. Suddenly drift అయింది. Then we started picking up the threads. Lead test చేస్తే దానిలో కనిపిస్తుంది. ఎంత లెవెల్ ఉంది సార్ లెడ్? ఎంత ఉండకూడదు అసలు లెడ్? మేమైతే యూజువల్లీ 20 లోపల ఉంటే అట్లీస్ట్ ఏం హామ్ లేదనుకుంటున్నాము. బట్ స్టిల్ 20 in USA is still higher. సో మనకి ఎందుకు అని కొద్దిగా ఉంది. లేదు, వీఆర్ గెటింగ్ 700 వచ్చింది దానికి. దిస్ ఇస్ నౌ వీఆర్ ఏబుల్ టు చెక్ ఇన్ ద బ్లడ్ ఈజీలీ. సో దిస్ ఇస్ ద ఒక రీజన్ ఉంది ఇల్ హెల్త్ కోసం. సో ఇప్పుడు దాకా ఆ బాబుకి మల్టిపుల్ సైకాట్రిస్ట్కి చూపించారు, ఇద్దరు చూపించారు, అన్ని థింగ్స్ జరిగింది. దెన్ వీ మూవ్డ్ ఆన్.
లైక్ దట్ పార్కిన్సోనిజంకి చేస్తున్నాం అమ్మా. పార్కిన్సనిజం సార్ ఒకసారి సెట్ అయిపోయాక బాడీలో వచ్చేసాక హౌ కెన్ యూ రివర్స్ ఇట్? ఇస్ ఇట్ పాసిబుల్? I can always tell you we were able to do for some cases. అంటే ఎంతవరకు సార్ బాగా షేక్ ఉన్నది? షేక్ అయితే దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్ అండి. ఒక 5 daysలో ఫిక్స్ చేస్తాము. ఇట్లా ట్రెమర్స్ వస్తాయి కదా, we do some things with that క్లియర్ అయిపోతుంది. బట్ when it comes to న్యూరో డీజనరేషన్, లోపల ప్రాబ్లం ఉంది కదా, we work on some integrative protocols ఉంటాయి. దాని నుంచి we had followed some Brendan protocol, some things చేసి we are working out. Easy. I'll tell you one more thing about Parkinsonism as well as any neurodegenerative disorder. ఈ ఎక్కువ ఛాయ్ తాగిన వాళ్ళకి వస్తుంది అది. పేషెంట్స్ హు ఆర్ డయాబెటిక్ దానికి వస్తుంది. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ జీరో కొలెస్ట్రాల్ ఫాలో చేస్తున్నారు, వాళ్ళకి వస్తుంది. జీరో కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు ఆ టెర్మినాలజీ ఎట్లా ఉంది, ఆ ఫ్యాట్ అంటే భయం అయిపోయింది జనాలకి. కానీ ఫ్యాట్ అవసరం కదా సార్ బాడీకి? అవసరం, బాడీకి అవసరం. That too good fat is the kind of thing. So we work on some areas. Manganese అని ఒకటి ఉంటుంది, manganese high ఉంటుంది దానిలో. The moment we are reducing manganese, we are seeing results. And he is able to walk without getting a kind of thing. నేను ఇప్పుడే సార్ ఒక ఆటిజం చైల్డ్ మదర్తో మాట్లాడాను. ఆ అబ్బాయికి వైలెంట్గా కోపం రావడం, అన్ని చింపేయడం, కొట్టేయడం, పగలగొట్టేయడం లాంటి కోపం, అగ్రెషన్ వస్తుంది. స్కూల్లో మిగతా ప్లేసెస్లో అందరితో బాగుంటున్నాడు, మదర్తో మాత్రం చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సోషల్ సిస్టమ్. దానికి ఏంటి సార్ పరిష్కారం? హౌ విల్ యూ రివర్స్ దట్ అండ్ వాట్ చేంజెస్ మీరు చూస్తూ వస్తారు? ఈ పర్టిక్యులర్ కేస్ గురించి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ హిస్ ఇంటెస్టైన్స్లో ఏమైనా పెడితే అది ఇన్ఫ్లమేబుల్ లాగా అయిపోతుంది. ఈ టేక్స్ సమ్ కాఫీ ఆర్ ఈ టేక్స్ సమ్ చాక్లెట్, హైపర్ అయిపోతాడు. సో దేర్ ఆర్ సమ్ ఏరియాస్ ఉన్నాయి. మిల్క్ వాడితే అగ్రెసివ్ అయిపోతున్నాడు. హీ హ్యాస్ సమ్ ఫంగల్ ఇష్యూస్. సో వీ వర్క్డ్ ఆన్ ఏ ప్రోటోకాల్ కాల్డ్ డాన్ ప్రోటోకాల్, మెడ్మాస్ ప్రోటోకాల్ అని ఉంది. దానిలో ఏం చేస్తారు? దానిలో మేమైతే బయోమెడికల్ ఇంటర్వెన్షన్ ఉంటుందమ్మా. బయోమెడికల్ ఇంటర్వెన్షన్లో ఫస్ట్ డైట్, క్లెన్జింగ్ యువర్ ఇంటెస్టైన్స్ అండ్ లివర్ అండ్ ఆల్ దాట్. ఆ తర్వాత కొన్ని హెవీ మెటల్ డీటాక్సిఫికేషన్ జరుగుతాయి. ఇది కాకుండా ఒక హైపోబారిక్ ఆక్సిజన్ చేస్తాము పిల్లలకి. సో దాని నుంచి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుందంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. ఒక ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఒక ఫిట్స్ కేస్ గురించి చెప్తా. ఫిట్స్ వస్తుంది వాడికి, కొద్దిగా ఫీవర్ వస్తే ఫిట్స్ వస్తుంది, కొద్దిగా హీ హెస్ నాట్ ఈటన్ సంథింగ్, మళ్ళీ ఫిట్స్ వస్తుంది. ఇట్స్ చిన్న చిన్న ట్రిగర్స్కి ఫిట్స్ వస్తుంది వీడికి. సో ఎవ్రీబడి హ్యాస్ సమ్ థ్రెషోల్డ్స్, రైట్? ఈవెన్ ఇఫ్ వీఆర్ 2 days తినలేదంటే వీ డోంట్ గెట్ ఫిట్స్, అవును, రైట్? బట్ ద చిల్డ్రన్ ఆ థ్రెషోల్డ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రొపెన్సిటీ ఉంటుంది రావడానికి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ థింగ్స్ టు హౌ టు increase the threshold for these kids. When we started milk-free diet, wheat-free diet, no sugar, we were able to see a stark difference andi. And we worked on the autism lo, oka fits also is a big issue deenlo. So just by correcting the diet internally, not giving him then any glutamine ani untadi, adi taggicheste things are getting better. ఆల్ ఎక్సైటేటరీ ఫుడ్స్ ఉన్నాయేమో. ఓకే, ఎక్సైట్ చేసే ఫుడ్స్ అని తగ్గిస్తారు. మరి చైనీస్ డెవలప్మెంటల్ లెర్నింగ్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉండడం, అవునండి, దాని ఎలా సార్? అది సి యూ రిమూవ్ ద అఫెండింగ్ సబ్స్టెన్సెస్. ఇప్పుడు న్యూరో ఇన్ఫ్లమేషన్ అని ఒక పెద్ద వర్డ్ ఉంది. న్యూరల్ ఇన్ఫ్లమేషన్, న్యూరోటాక్సికెంట్స్, ఇది ఆల్ కెమికల్స్ ఆర్ న్యూరోటాక్సికెంట్స్. ఆ న్యూరోటాక్సికెంట్స్ కి కొద్దిగా తగ్గిస్తే అది ట్రిగర్స్ కావట్లేదు. సో ద చైల్డ్ స్టార్ట్స్ గెటింగ్ ఆన్ ఏ ప్రాపర్ థింగ్. సో బేసికలీ ట్రిగర్స్ రానప్పుడు ఆటోమేటిక్లీ విత్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదర్ ఇష్యూస్ సెట్ అయిపోతాయి. ఏం ప్రాబ్లం లేకుండా. దేర్ ఇస్ ఒక ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే డీమైలినేషన్ అని ఉంటుంది. డీమైలినేషన్ ఈజ్ ఒక వైర్ మీద, ఒక నార్మల్ వైర్ ఉంటుంది చూడు, దాని మీద ఒక షీత్ ఉంటుంది. అట్లానే నర్వ్స్ మీద ఒక షీత్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ మైలినేషన్. అక్కడ ఊడిపోతుంది. సో ద చైల్డ్ సమ్ టైమ్స్ ఈజ్ వెరీ యాక్టివ్, సడన్లీ ఒక మొద్దులాగా అయిపోతాడు. బికాస్ ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ ఎ స్విచ్, యూ హ్యావ్ గాట్ ఎ ట్యూబ్ లైట్, బోత్ ఆర్ వర్కింగ్ వెల్. ఆ మధ్యలో వైర్లో కొద్దిగా తేడా ఉంది. దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మోస్ట్ ఆఫ్ ద న్యూరోడిజనరేటివ్ డిసీజెస్. సో బేసికలీ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్ నౌ ఇస్ సార్, ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఒక సెపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అడ్రస్ చేయలేనిది ట్రిగ్గర్ లెవెల్లోనే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో మనం అడ్రస్ చేయడం ద్వారా ఎలాంటి వ్యాధికైనా పరిష్కారం కనుగొనొచ్చు అంటారు. I can always tell you, having worked with some cases like Crohn's disease, ulcerative colitis, some things which were told ki nothing is possible for them. వాళ్ళకి ఒక ఓన్లీ స్టీరాయిడ్ కవర్, ఓన్లీ ఇమ్యూనోసప్రెషన్ పెట్టి పేషెంట్స్కి ఈ ప్రాసెస్ ఫాలో చేస్తే మాకు కొద్దిగా వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్.
వితౌట్ స్టీరాయిడ్, వితౌట్ పెద్ద పెద్ద మెడిసిన్స్ నుంచి దే ఆర్ డూయింగ్ వెల్. So I'm here not claiming I'm reviewed the things and all that. Any disease ke we are just trying to see that it doesn't cause any side effects in the body. Overaction cheyavaddu. Akkada disease undi akkade undu swami, em parvaledu. You have got a chinna gadda undi, okay, don't go to some other place and start creating a disturbance. So it is like a strict teacher that kind of oka class lo where untaru kada, there are 2-3 people. So we are just giving a power to that person, giving him a monitorship, and he will, once he realizes he is responsible for maintaining, then he will not అల్లరితనం చేయదు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఐ థింక్ అందరికీ ఏదో కొద్దో గొప్ప టాక్సిసిటీ బాడీలో ఉంటుంది. బికాస్ మన పరిసరాలు వి కాంట్ కంట్రోల్. 100%. ఫుడ్ యూ కెన్ కంట్రోల్ కొంతవరకు. లేదు, 100% people are toxic these days. There is a something has to be understood అండ్ వర్క్డ్ అకార్డింగ్లీ. ఒకటే చెప్తా, స్కిన్ మనం మంచిగా క్లీన్ పెడుతున్నాము, మన థైరాయిడ్, మన లంగ్స్, మనం లివర్, అది కూడా క్లీన్ పెట్టండి కదా. క్లీన్ గా పెట్టి అది టైం టు టైం దాన్ని డీటాక్స్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనకి అట్లీస్ట్ వాటి పని అవి చేయడానికి సవ్యంగా లివ్ కంఫర్టబుల్లీ. వీ డోంట్ హ్యావ్ టు బి అన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. సో వీ టాక్డ్ అబౌట్ సార్ ఇవాళ మన వాష్రూమ్, బాత్రూమ్ లో ఉండే కామన్ థింగ్స్ లైక్ టూత్ పేస్ట్, మౌత్ వాష్, ఇంకా కెమికల్ క్లీనింగ్, గీజర్ లోంచి వచ్చే హాట్ వాటర్, అది కూడా 15 నిమిషాల పాటు స్నానం చేస్తే వచ్చే. That is 15 minutes also is more. I will not go for. Why you feel sleepy కదా సార్? You feel sleepy because of the chloroform content. సార్ ఇవన్నీ కాకుండా మనకి అఫ్ కోర్స్ ఫుడ్ కలర్ గురించి చెప్పారు మీరు, కిచెన్ లో ఫుడ్ కలర్ సబ్స్టెన్సెస్ గురించి. ఫ్యాన్ మీద మీరు ఒక ఇది చేస్తే అర్థమైపోతుంది మీ ఎన్వైరన్మెంట్ లో ఎంత టాక్సిసిటీ తెలిసిపోతుంది. అది ఇంకా ఒక 4-5 టాక్సిన్స్ ఇన్ యువర్ హోమ్ తీసి అవతల పడేయండి అని చెప్తే ఏం చెప్తారు సార్? బికాస్ ఎవ్రీ ఎపిసోడ్ యూ టెల్ us this అండ్ చాలా మంది చూసి కనెక్ట్ అవుతున్నారు. థింగ్స్ టు బి థ్రోన్ ఆఫ్ అంటే ఒక కిచెన్ గురించి చెప్పలేము. కిచెన్ ఈజ్ స్లైట్లీ ఎ టఫ్ థింగ్ అన్నమాట. ప్లాస్టిక్ డెఫినెట్లీ కదా సార్? ప్లాస్టిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ టు రియలీ త్రో ఇట్ ఆఫ్. ఎనీ గ్రేడ్ ప్లాస్టిక్, ఎనీ గ్రేడ్ ప్లాస్టిక్, డోంట్ అక్లిమటైజ్ విత్ ప్లాస్టిక్. ఆ స్ట్రా అయితే యూజ్ చేయవద్దు. ఒక మైక్రో ప్లాస్టిక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దిస్ డేస్. స్ట్రా వాడకూడదా? స్ట్రా వాడకూడదు అండి. స్ట్రాకి అది ప్రాబ్లం కాదు, ఇట్ గోస్ ఇన్ టు ద కైండ్ ఆఫ్ రిఫిల్. ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రా ఒకటి ట్రై టు స్టార్ట్ విత్ దట్ కదా. పాల ప్యాకెట్లు వద్దు అని ఒక క్యాంపెయిన్ చేద్దాం. పాల ప్యాకెట్ డైలీ, ఈవెన్ మా ఇల్లులో కూడా పాల ప్యాకెట్ వస్తుంది. సెకండ్ థింగ్ టు త్రో ఆఫ్, మనము ఒక అగరబత్తి ఉంది, మనము కొన్ని థింగ్స్ ఉన్నాయి, కొద్దిగా యూఆర్ మేకింగ్. మనం ఏం చేస్తున్నామంటే మనము కిటికీలు అన్నీ బంద్ చేసుకొని వీఆర్ లివింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్. దానిలో డోంట్ మేక్ ఎనీ అదర్ థింగ్స్. ఇండోర్ క్రోటాన్స్ పెడితే మంచిది. ఇండోర్ క్రోటాన్స్ ఆర్ వెరీ గుడ్. క్రోటాన్స్ ఆర్ ఫెంటాస్టిక్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. దోమల్కి స్ప్రే వద్దు, పెస్ట్ కంట్రోల్కి దండం పెట్టు. పెస్ట్ కంట్రోల్ వీ డోంట్ నీడ్ దట్. ఫ్రాంక్ అమ్మా, ఒక కాక్రోచెస్ ఉంటే కూడా దెర్ ఈస్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ బిగ్ ఇష్యూస్. బట్ యూ ఆర్ ట్రయింగ్ టు కిల్ దట్ థింగ్స్. విత్ దట్ వీఆర్ యూజింగ్ పెస్ట్, ఇట్ ఈస్ కాజింగ్ క్యాన్సర్. ఓకే, ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేసి సరే అఫ్ కోర్స్ చాలా జాగ్రత్త పడాలి మనం. శానిటైజర్ వద్దు. వీ నో మనకి ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, శానిటైజర్ కొట్టి దిస్ ఇస్ అ బిగ్ ట్రైక్లోజన్ అనింది, దాని నుంచి థైరాయిడ్ ఇష్యూస్ వచ్చినాయి. వద్దు శానిటైజర్. ఓవర్ యూజ్ వద్దు. యూజ్ డిష్ వాషర్, ది కెమికల్స్ ఉంటాయి కదా, అది కూడా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్. గ్లవ్స్ షుడ్ బి యూజ్డ్. ఇంత సోకరాలా అనుకుంటారు అందరూ, ఇతనా నాజుక్ హై, ఇంత నాజుగ్గా ఉండాలా అని. బట్ డెఫినెట్లీ ఐ థింక్ అందరికీ సార్ దిస్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్ అండి. అంటే స్కిన్ అబ్జార్బ్, పామ్స్ పర్టికులర్లీ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్, పామ్స్ యాజ్ వెల్ యాజ్ సోల్స్. సార్ ఇప్పుడు జస్ట్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, మనం ఏదో క్రీమ్ రాసుకున్నాం, మాయిశ్చరైజింగ్ లోషన్ బాగా పట్టించేసి తర్వాత క్రీమే కదా అని దాంతో అన్నం తిన్నాం, ఏం జరుగుతుంది సార్ ఆ చేత్తో? లేదు, ఒక పెట్రోలియం కెమికల్స్ ఉన్నాయి దానిలో, ఆల్ పెట్రోలియం జెలీస్ ఉన్నాయి క్రీమ్స్ లో. బీ కేర్ఫుల్ విత్ దట్. ఈవెన్ ఐ విల్ బీ కేర్ఫుల్ విత్ దట్ విక్స్ వేపర్ ఉంటుంది కదా, ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో కాజింగ్ సమ్ ప్రాబ్లమ్. క్యూములేటివ్ టాక్సిటీ ఉంటుంది. ఒక్కసారి పెడితే ఏమైతుంది అనుకుంటాం కదా, లైక్ దట్ యూ ఆర్ యూజింగ్ ఫర్ 100 days, యూ ఆర్ యూజింగ్ ఫర్ 1000 days, యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ఎట్ ఇష్యూ. సో పెట్రోలియం జెల్లీ యాక్చువల్లీ ఇస్ బ్యాడ్. స్కిన్ మీద పెట్టేస్తే లోపల అబ్జార్బ్ కూడా అవుతుంది, అన్ని పోర్ట్స్ బ్లాక్ అయిపోతుంది. బట్ అది అమ్ముతారు కదా సార్, ఒక మాయిశ్చరైజర్ గా అమ్ముతారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. వాట్ నైట్ మెంటర్ టోల్డ్ మీ టు లుక్ ఇన్ టు దట్. ఐ హావ్ సీన్ ఇన్ US ఆల్సో విక్స్ వేపర్. We had seen a patient who has multiple myeloma. My mentor was telling, check with them, is she carrying a Vicks vapor with her?
ఇట్ వాస్ దేర్. చాలా స్కేరీగా ఉంది సార్. బట్ ఇట్స్ ఎ లాంగ్ క్రానిక్ ఓవర్ యూజ్ ఇస్ అ బిగ్గెస్ట్ ఇష్యూ. ఒక్కొక్కసారి వన్స్ ఇన్ ఏ వీ కీప్ టాకింగ్ కదా. సింపుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ వాటర్ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎస్ అండి. గ్లవ్స్ చేసుకుని మన గిన్నెలు తోవడం, విnegar యూస్ చేయండి. అలాగే మౌత్ వాష్ కి మేబీ వేరే ఏమన్నా లవంగ నీళ్ళు, లవంగం మౌత్ వాష్ లో అగైన్ మనము నిమ్మకాయ రసాలు కూడా తీసుకోవచ్చు మౌత్ ఫ్రెషనర్స్ గా. సోడా వాటర్ లేదు ఒక లవంగం నవ్వులితే కూడా లాంగ్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సోడా వాటర్ ఈజ్ ఆల్సో గుడ్. అది ఉట్టిగా వామ్ వాటర్ హెల్ప్స్ లైక్ ఎనీథింగ్. అంతే, వామ్ వాటర్ ఇస్ ద బెస్ట్ థింగ్. పెద్ద అలర్ట్ ఇచ్చారు సార్ వన్స్ అగైన్. అండ్ డాక్టర్ సక్సేనా క్లినిక్ వస్తే అంటే తప్పనిసరిగా చెప్పి మనకి ఒక ఫండమెంటల్ ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సిన టెస్ట్లు ఆఫ్ కోర్స్ డాక్టర్ గారే చెప్తారు. ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బ్లడ్ కల్చర్ కూడా, ఈఎస్ఆర్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, హెచ్ఎస్సిఆర్పి హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్, అండ్ డి డైమర్ టెస్ట్ కోవిడ్ టైంలో విపరీతంగా చేశారు, హోమోసిస్టీన్, G6PD, LDH, ఫెరిటిన్. ఈ టెస్ట్ల ద్వారా వీటితో పాటు అఫ్ కోర్స్ మెటల్స్ ఎంత, బికాస్ ఇవే మన ఫౌండేషన్కి మూలం అని చెప్తారు డాక్టర్ సక్సేనా. ఈ టెస్ట్ చేయడం ద్వారా లోపల దాక్కుని ఉన్న దొంగలు ఏమన్నా ఉండి ఇబ్బంది పెట్టి ఏమన్నా ముందు కూడా వ్యాధులు రాబోతున్నాయంటే వాటిని అరెస్ట్ చేయడానికి ఇక్కడ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీస్ ఉన్నాయి. అండ్ దేర్ ఆల్ నాన్ ఇన్వేసివ్ కాబట్టి చాలా హాయిగా పెద్ద ఇల్నెసెస్ నుంచి కూడా రికవర్ అయ్యి వెళ్తున్నారు. సార్ ఫర్ యువర్ సర్వీస్ అండ్ ఫర్ ఆల్ ద గ్రేట్ వర్క్ సార్, నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం తప్పకుండా. ఈసారి ఇన్ డీటెయిల్ పిల్లల డిజార్డర్స్, ఆటిజం వీటి గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.